ఇవాళ మన బతికేలా ఉందో తెలుసా? ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు, బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు, యేసుక్రీస్తు ప్రభువును నోటుకొచ్చినట్లుగా తిట్టినా లంజా కొడక అన్నా మనం ఇదేం అన్యాయం అని అడగకూడదు. చర్చిలోనికి వచ్చి ఎవరైనా మనల్ని పట్టుకొని కొట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు. మీ ఓటు హక్కు తీసేస్తామన్నా ఇది అన్యాయం అనకూడదు. మరీని పట్టుకొని బిచ్ అని పిలుస్తున్నా మనం ఇది అన్యాయం అనకూడదు. మన వాళ్ళని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినా ఇది ఎక్కడి న్యాయం అని మనం అడగకూడదు. రోడ్డు మీదకి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన ఆడబిడ్డల కొంగుళ్ళు పట్టుకొని లాగి మీ మొగుళ్ళకు సంపాదించుకోవడం చేత కాకపోతే పాస్టర్ల పెళ్ళాలను మా దగ్గరికి పంపండి, మీకు డబ్బులు ఇస్తామని అన్నారు. అది ఎక్కడ అన్యాయం అని అడిగినందుకే నన్ను అరెస్ట్ చేశారు.